ఈరోజు మనం షా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. షా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. షా గుణింతము షకు దీర్ఘమిస్తే షా, షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘమిస్తే షీ, షా కొమిస్తే షు, షాకుము దీర్ఘమిస్తే షు, షకురుత్వమిస్తే శ్రు, షకురుతన దీర్ఘమిస్తే శ్రు, షాకేత్వమిస్తే షే, షాకెతన దీర్ఘమిస్తే షే, షాకైత్వమిస్తే షై, షాకోత్వమిస్తే షో, షాకుతన దీర్ఘమిస్తే షో, షాకౌత్వమిస్తే షౌ, షకు సున్నా పెడితే షం, షకు రెండు సున్నాలు పెడితే షహ, షకు దీర్ఘమిస్తే షా, షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘమిస్తే షీ, షా కొమిస్తే షు, షాకుము దీర్ఘమిస్తే షు, షకురుత్వమిస్తే శ్రు, షకురుతన దీర్ఘమిస్తే శ్రు, షాకేత్వమిస్తే షే, షాకెతున దీర్ఘమిస్తే షే, షాకైత్వమిస్తే షై, షాకోత్వమిస్తే షో, షాకుతన దీర్ఘమిస్తే షో, షాకౌత్వమిస్తే షౌ, షకు సున్నా పెడితే షం, షకు రెండు సున్నాలు పెడితే షహ. తెలుగులో కొన్ని పదాలను చదవడం, గుర్తించడం నేర్చుకుందాం. తెలుగులో కొన్ని పదాలను చదవడం, గుర్తించడం నేర్చుకుందాం. ఏ కా దకు సున్నా పెడితే దం, తకు సున్నా పెడితే తం, ఏకదంతం. ఏ కా దకు సున్నా పెడితే దం, తకు సున్నా పెడితే తం, ఏకదంతం. తకు దీర్ఘమిస్తే తా, ర కకు దీర్ఘమిస్తే కా, యా తారకాయ. తకు దీర్ఘమిస్తే తా, ర కకు దీర్ఘమిస్తే కా, యా తారకాయ. చకు సున్నా పెడితే చం, పా కా మకు దీర్ఘమిస్తే మా, లా చంపకమాల. చకు సున్నా పెడితే చం, పా కా మకు దీర్ఘమిస్తే మా, లా చంపకమాల. కా కొమిస్తే కు, బాకెతొన దీర్ఘమిస్తే బే, రా కొమిస్తే రు, డా కొమిస్తే డు, కుబేరుడు. కా కొమిస్తే కు, బాకెతొన దీర్ఘమిస్తే బే, రా కొమిస్తే రు, డా కొమిస్తే డు, కుబేరుడు. పా కొమిస్తే పు, లా గుడిస్తే లి, హా కుతన దీర్ఘమిస్తే హో, రా పులిహోరా. పా కొమిస్తే పు, లా గుడిస్తే లి, హా కుతన దీర్ఘమిస్తే హో, రా పులిహోరా. అ సాకుము దీర్ఘమిస్తే సు, యా అసూయ. అ సాకుము దీర్ఘమిస్తే సు, యా అసూయ. ఉ దకు దీర్ఘమిస్తే దా, రకు సున్నా పెడితే రం, ఉదారం. ఉ దకు దీర్ఘమిస్తే దా, రకు సున్నా పెడితే రం, ఉదారం. నా గుడిస్తే ని, మా గుడిస్తే మీ, షకు సున్నా పెడితే షం, నిమిషం. నా గుడిస్తే ని, మా గుడిస్తే మీ, షకు సున్నా పెడితే షం, నిమిషం. షా కా టకు సున్నా పెడితే టం, శకటం. షా కా టకు సున్నా పెడితే టం, శకటం. సా కొమిస్తే సు, లా భకు సున్నా పెడితే భం, సులభం. సా కొమిస్తే సు, లా భకు సున్నా పెడితే భం, సులభం. దకు సున్నా పెడితే దం, డా
నాకు దీర్ఘమిస్తే నా, థా కొమ్మిస్తే థు, లా కొమ్మిస్తే లు, దండనాథులు. దకు సున్నా పెడితే దం, డా, నాకు దీర్ఘమిస్తే నా, థా కొమ్మిస్తే థు, లా కొమ్మిస్తే లు, దండనాథులు. మ, హకు దీర్ఘమిస్తే హా, ద, ష, మహాదశ. మ, హకు దీర్ఘమిస్తే హా, ద, ష, మహాదశ. యా కౌత్వమిస్తే యౌ, వా, నాకు సున్నా పెడితే నం, యౌవనం. యా కౌత్వమిస్తే యౌ, వా, నాకు సున్నా పెడితే నం, యౌవనం. వకు దీర్ఘమిస్తే వా, ర, నాకు దీర్ఘమిస్తే ణా, సా గుడిస్తే సి, వారణాసి. వకు దీర్ఘమిస్తే వా, ర, నాకు దీర్ఘమిస్తే ణా, సా గుడిస్తే సి, వారణాసి. షకు దీర్ఘమిస్తే షా, కకు దీర్ఘమిస్తే కా, హకు దీర్ఘమిస్తే హా, రకు సున్నా పెడితే రం, శాకాహారం. షకు దీర్ఘమిస్తే షా, కకు దీర్ఘమిస్తే కా, హకు దీర్ఘమిస్తే హా, రకు సున్నా పెడితే రం, శాకాహారం. మ, హకు దీర్ఘమిస్తే హా, న, వ, మా గుడిస్తే మీ, మహానవమి. మ, హకు దీర్ఘమిస్తే హా, న, వ, మా గుడిస్తే మీ, మహానవమి. మ, హకు దీర్ఘమిస్తే హా, నాకు సున్నా పెడితే నం, దకు సున్నా పెడితే దం, మహానందం. మ, హకు దీర్ఘమిస్తే హా, నాకు సున్నా పెడితే నం, దకు సున్నా పెడితే దం, మహానందం. సా గుడి దీర్ఘమిస్తే సి, తకు దీర్ఘమిస్తే తా, దాకెత్తున దీర్ఘమిస్తే దే, వా గుడిస్తే వి, సీతాదేవి. సా గుడి దీర్ఘమిస్తే సి, తకు దీర్ఘమిస్తే తా, దాకెత్తున దీర్ఘమిస్తే దే, వా గుడిస్తే వి, సీతాదేవి. సా కొమ్మిస్తే సు, కకురుత్వమిస్తే కృ, తకు సున్నా పెడితే తం, సుకృతం. సా కొమ్మిస్తే సు, కకురుత్వమిస్తే కృ, తకు సున్నా పెడితే తం, సుకృతం. సకు దీర్ఘమిస్తే సా, మకు సున్నా పెడితే మం, తా కొమ్మిస్తే తు, లా కొమ్మిస్తే లు, సామంతులు. సకు దీర్ఘమిస్తే సా, మకు సున్నా పెడితే మం, తా కొమ్మిస్తే తు, లా కొమ్మిస్తే లు, సామంతులు. మనం ఈరోజు షా గుణింతంతో పాటు కొన్ని పదాలను చదవడం, గుర్తించడం నేర్చుకున్నాం. మరి మనము తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవడం, రాయటం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే మరి మనము తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా మరి దిన, వార, మాసపత్రికలు, నాయకుల జీవిత చరిత్రలు, మరి పుస్తకాలు చదివి అవగాహన చేసుకోవచ్చు. కనుక మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి
లైక్ చేసి షేర్ చేసి మరి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీరంతా కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి నేను చేసే వీడియోస్ మీరు చూడవచ్చు. కనుక తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేస్తారని మరి నన్ను మరింత ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.